అయితే రేపు ఓజీ సినిమా రిలీజ్ ఉంది. సో ఒక్కొక్క టికెట్ 800, 2500, 3000 అంతంత రేట్స్ ఉన్నాయి. అంత మనీ నా దగ్గర లేవు, ఎందుకంటే నేను భికారి కానీ అంత మనీ పోయేంత లేదు. బట్ నాకు సినిమా చూడాలను. ఏం చేయాలి నేను? క్షమించండి, మీ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అయితే మీరు సినిమా చూడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత టిక్కెట్లు చౌకగా లభించే అవకాశం ఉంది. సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేసినప్పుడు చూడవచ్చు. మీ స్నేహితులు అట్లా కాదు, కలిసి అట్లా మనం ఫ్యాన్స్ మనకు ఇష్టం ఉన్న హీరో వస్తుండంటే మనకు ముందే చూడాలని ఉంటుంది కదా. వాళ్ళే టికెట్ రేట్లు తగ్గిస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎట్లా చూడాలి? నువ్వు ఏం చెప్తావు దీనికి? క్షమించండి, మీ భావాలను నేను అర్థం చేసుకోగలను. సినిమా టిక్కెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ముఖ్యంగా మొదటి రోజుల్లో. అయితే సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత టిక్కెట్లు చౌకగా లభించే అవకాశం. అప్పటిదాకా ఈ కొడుకులు కుట్టారు సోషల్ మీడియాలో, అది డిస్ప్లే అవేవో పెట్టేస్తారు, స్పాయిలర్లు. మూడు మొత్తం పోతుంది చూసేది సినిమాది. అందుకే ముందు రోజు చూడాలంటున్నాను నేను. క్షమించండి, స్పాయిలర్లు సినిమా అనుభవాన్ని పాడు చేస్తాయని నేను అర్థం చేసుకున్నాను. మీరు సినిమాను మొదటి రోజు చూడాలనుకుంటే మీరు టిక్కెట్లను ముందుగా బుక్ చేసుకోవచ్చు, లేదా సినిమా థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనలను చూడవచ్చు. ప్రత్యేక ప్రదర్శననే 8000 నుంచి 2500, 3000 ఉన్నాయి టికెట్లు. ఫస్ట్ డే టికెట్లు కూడా 445. బుక్ మై షో బొంద మీద ఇంకో 30 రూపాయలు, 470 రూపాయలు ఉంది. ఎట్లా? ఓజీ సినిమా టికెట్లు చాలా ఖరీదుగా ఉన్నాయని నాకు తెలుసు. మీరు సినిమాను చౌకగా చూడటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత లభించే అవకాశం ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో నేను చెప్పేది ఏంటో లేవు, నువ్వే మాట్లాడతావా? ఇక ఇది ఒక సొల్యూషనా? సర్లే పోనీ, నా బతికేదా నేను బతుకుతా.